गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। क्षराक्षरोपाधिरहित सिद्धांतं पूर्णबोधोपदेशिक श्री अमलानंद वेंकट स्वामी रेड्डार्य सद्गुरुभ्यो नमो नमः। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीपमध्यमम् ओंकारपीठपर्यन्तं वंदे गुरुपरंपरम्। द्वयात्मरहित सिद्धांतं परम पुरुष प्रबोधक श्री विवेकानंद सुभयार्य सद्गुरुभ्यो नमो नमः। ఈరోజు మనము హైదరాబాద్ పట్టణంలో జీడిమెట్ల దగ్గర ఉన్నటువంటి సుభాష్ నగర్లో శ్రీ మిట్టపల్లి సత్యనారాయణ స్వామి గారి ఆశ్రమ ప్రాంగణంలో శ్రీ శివరామ దీక్షిత అచల గురు మందిరంలో కూర్చొని పెద్దలు వారసత్వ సంపదగా అందించిన పరిపూర్ణ బోధన మనం విచారించుకుంటున్నాము. ఇంత గొప్ప అవకాశాన్ని మనకు కలిగించినటువంటి ఈ ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ నిత్యమాంబ సుజాతమ్మ సమేత నిత్యానంద మిట్టపల్లి కృష్ణమూర్తి పుణ్య దంపతుల దివ్యమూర్తిత్వానికి నమస్కరిస్తూ, అలాగే వేదిక పైన సాంప్రదాయ గురువులు ఎంతోమంది ఆశీనులై ఉన్నారు. వారి పాదపద్మములకు నా ద్వాదశి సాష్టాంగ దండ ప్రణామములు చెప్పుకుంటూ, గురువే ప్రత్యక్ష దైవమని, ఈ సృష్టికంతా దేవుడు ఒకడే, ఆ దేవుడు గురుదేవుడని, గురువుకు శాస్త్రోక్తంగా తనుమన ధనములు దారపోసి అద్భుతమైన భక్తితో గురువుకు స్థానాంగ భావ ఆత్మసేవలు చేస్తూ గురువు గారు చెప్పే బోధను విని అశరీరులై అనహంకారులై అనిమిషులై వర్తిస్తున్నటువంటి శిష్యులకు భక్తులకు సదా సద్గురు శుభాశిష్యులు ఎప్పుడూ ఉండాలని గురుదేవుని ప్రార్థిస్తూ, మన మిట్టపల్లి కృష్ణమూర్తి స్వామి గారు నిరంతరము గురుసేవ చేస్తూ అనేక అంశాలను సెల్లు ద్వారా గ్రూపుల ద్వారా అందరికీ వినిపిస్తూ గురువాక్య పరిపాలనలో ఎంతో సేవ చేస్తున్నారు. అటువంటి మహనీయుని మీరు గురువుగా ఎన్నుకొని సేవ చేస్తూ ఈ బోధ విన్నందుకు మీరంతా ధన్యులుగా నేను భావిస్తూ, ఎందుకంటే ఇహములోనే ఉంటూ ఇహసుఖాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా గురువాక్యమే శరణ్యమని, గురువాక్యానికి ప్రతినిధిగా గురువాక్య పరిపాలన దక్షతలో జీవితాన్ని గడపడం అంత ఆషామాషి కాదు. ఆ విధమైనటువంటి అసాధ్యాన్ని సుసాధ్యంగా మర్చుకొని జీవిత పర్యంతము సేవ చేస్తున్నటువంటి మన కృష్ణమూర్తి స్వామి నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో ఈ సాంప్రదాయానికి సేవ చేయాలని గురువును ప్రార్థిస్తూ, పెద్దలైన మహనీయులు ఇంతవరకు ఎన్నో విషయాలు తెలియజేశారు. వారందరికీ కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ, మనము మానవోపాధికి వచ్చి భౌతిక స్థూల శరీరానికి కావలసిన సంపదలన్నీ సమకూర్చుకున్నాము. స్థూల శరీరానికి మంచి వస్త్రము, మంచి ఆహారము, మంచి నిద్ర, మంచి గృహము, మంచి వాహనాలు, మంచి ఆభరణాలు అన్నీ ఉంటే అది సంతోషపడతారు. మంచి కుటుంబము ఇవన్నీ ఉన్నప్పుడు అది ఆనందదాయకంగా ఉంటుంది. ఇంకా సూక్ష్మ శరీరానికి గురుబోధ కావాలి మనకు. సూక్ష్మ శరీరము అజ్ఞానముతో, అవిద్యతో, అనాత్మతో, జడంగా అనేక మాలిన్య గుణాలతో ఈష్ణత్రయాలు, వాసనత్రయాలు, అష్టమదాలు, సప్తవ్యసనాలు, అష్టపాశాలు మరియు గుణత్రయాలు, ఎన్నో మలత్రయాలతో అజ్ఞానముతో ఉంటారు. ఇవన్నీ పోవాలి అంటే స్వశక్తితో పోగొట్టుకున్న గురువును చేరి దీర్ఘకాలము అంటాడు శివరామ దీక్షితులు. తామసము లేకుండా గురుసేవ చేసినప్పుడు గురువు గారు చిన్న చిన్నగా దానికి ఉండే మాలిన్యాలను పోగొట్టి చివరికి ఆ సూక్ష్మమైనటువంటి ఎరుకే జనన మరణాలకు కారణమని, జనన మరణాలకు కారణమైన మూల వస్తువును లేకుండా గురువు చేసి మనకు సద్యోజాత ముక్తిని ప్రసాదిస్తాడు. ఇంత గొప్ప పని సృష్టిలో ఎవరూ చేయలేరు, గురువు తప్ప. ఎందుకంటే గురువు గారు మనకు సాలోక్య ముక్తిని, సామీప్య ముక్తిని, సారూప్య ముక్తిని, సాయుజ్య ముక్తిని, సాష్టిత్వ ముక్తిని, విదేహ కైవల్య ముక్తిని, ఆ తరువాత సద్యోజాత ముక్తిని ప్రసాదిస్తారు. ఇటువంటి గొప్ప ఉపకారము, గొప్పదైన నిర్మలత్వాన్ని, నిశ్చలత్వాన్ని, అనహంకారాన్ని,
జనన మరణం అనే ఘోర సంసార బాధను గురువు తప్ప ఎవరూ పోగొట్టలేరు. అందుకే గురువు ఈ సృష్టికి ఒక్కడే దేవుడు. సృష్టికంతా సూర్యుడు ఒక్కడే ఎలా ప్రకాశిస్తున్నాడో, భూమి ఒక్కటే ఏ విధంగా ఔషధులు ఇస్తున్నాయో, ఒక్కటే జలము ఉండి ఏ విధంగా పోషణ చేస్తూ ఉందో, ఒక్క అగ్నిభూతమే ఉండి ఏ విధంగా మార్పు చేస్తూ ఉందో, ఒక్క వాయుభూతమే ఉండి ఏ విధంగా విస్తీర్ణం చేస్తూ ఉందో, ఒక్క ఆకాశమే ఉండి ఏ విధంగా ఆకర్షణ చేస్తూ ఉందో, ఒక్క గురువే సృష్టికి దేవదేవుడుగా ఉండి సృష్టిని అంతా కూడా ఇందాక చెప్పారు, ఇక్కడ రాసి పెట్టారు. ఈ ప్రపంచమంతా ఆ గురుదేవునిలోనే పుడుతూ ఉంది, ఆ గురుదేవునిలో నివాసంగా ఉంది, ఆ గురువులోనే మళ్ళా లయమైపోతుంది. అంటే సృష్టి స్థితి లయాలకు కారణము గురుదేవుడు. గురుగీతల్లో ప్రథమ శ్లోకం చెప్తాది, అచింత్య అవ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్ధయే బ్రహ్మనే నమః. కనపడకుండా, చింతించడానికి వీలు లేకుండా, వ్యక్తము కాకుండా ఒక వస్తువు ఉంటుంది గుణరూపాలు లేకుండా. ఆ వస్తువు గుణరూపాలతో ఉన్నటువంటి ఈ సృష్టికంతా ఆధారంగా ఉంటుంది. ఎట్లా అన్నప్పుడు ఇప్పుడు మనం ఉండే ఆశ్రమము సర్వాంగ సుందరంగా ఉంది. ఇందులో ఫ్యాన్లు ఉన్నాయి, బల్బులు ఉన్నాయి, మరియు మైకులు పనిచేస్తున్నాయి, ఫ్రిడ్జులు ఉన్నాయి, కూలర్లు ఉన్నాయి, ఎన్నో రకాలుగా పనిచేసే వస్తువులు ఉన్నాయి. కానీ వీటికి పని చేయించే మూల వస్తువు విద్యుత్తు ఒక్కటే. అది రూపముతో ఉండదు, శుద్ధ చైతన్యంగా ఉంటుంది. రూపముండే వస్తువులు పనిచేయాలంటే రూపము లేని వస్తువు ఒకటి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనం రూపముండే ఈ వస్తువులు పనిచేయాలంటే రూపము లేని విద్యుత్తు ఉండాలి. అట్టే రూపముండే నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు, దుమ్ము ధూళి శకలాలు, ఈ ప్రపంచము, ఇందులో ఉండే పశుపక్షాది క్రిమికీటకాది మానవాది జీవరాశులన్నీ పనిచేయాలంటే రూపము లేని వస్తువు ఒకటి ఉండాలి. అది వీటికంటే పెద్దదై ఉండాలి. దానికే గురువు అని పేరు పెట్టింది వేదం. గురువు అంటే పెద్ద వస్తువు, లఘువు అంటే చిన్న వస్తువు. అంత పెద్ద వస్తువు ఆ రూపములో ఉండి మనకు బోధించదు కాబట్టి అంత పెద్ద వస్తువు ఇంత శరీరాలను తీసుకొని ఈ శరీరం అనే ఆవరణ లేకొచ్చి మన రూపములో మన భావాలన్నీ గుర్తెరిగి మనకు సరిపడే విధంగా జీవిస్తూ మనము భయభ్రాంతులకు లోను కాకుండా ఉండే రూపములో ఉంటూ ఆ సద్గురు స్వరూపం మనకు బోధిస్తూ ఉంది. అంత గొప్పది, గురువు కంటే పెద్ద వస్తువు ఇంక సృష్టిలో లేదు. అందుకే దానికి గురువు అని పేరు పెట్టారు. లఘువు అంటే చిన్న వస్తువు. అంత గురువు మనకు ప్రబోధించే గురువును అంత ఉత్తమ స్థానములో మనం పెట్టుకోవాలి. ఆ ఉత్తమ స్థానములో పెట్టుకొని గురువును సేవించాలి. ఈ క్రమములో పెద్ద చదువు రానవసరము లేదు, భాషలు రానవసరం లేదు, లింగభేదము లేకుండా ఎవరైతే గురువును విశేషంగా భక్తి చేస్తారో వారి పరిపూర్ణ బోధను తెలుసుకుంటారు. వివేక చూడామణిలో శంకరాచార్యులు గురువు ద్వారా మనం శిష్యులము ఈ బోధను తెలుసుకొని తరించాలంటే అనుబంధ చతుష్టయం చెప్తాడు. అందులో మొట్టమొదట అధికారి, రెండవది సంబంధము, మూడవది విషయము, నాలుగవది ప్రయోజనము. ఈ బోధకు శిష్యుడు అధికారి అయి ఉండాలి. ఏం అధికారాలు ఉండాలి శిష్యునికి అన్నప్పుడు అతాతో బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మతత్వము తెలుసుకోవాలి అంటే ముందు 4 చతుష్టయ సంపదలు ఉండాలి. మొట్టమొదట తీవ్ర ముముక్షత్వం ఉండాలి, ఒకటవ సంపద. రెండవ సంపద సమాధి సట్కమ సంపత్తి ఉండాలి. మూడవ సంపద ఇహ ఆమూత్రార్థ ఫలభోగ విరాగమం ఉండాలి. నాలుగవ సంపద నిత్య అనిత్య వస్తు వివేకం ఉండాలి. ఈ సంపదలు కలిగిన వాడు ఆత్మబోధకు అధికారి. పరిపూర్ణ బోధకు ఎవరు అధికారి? సాధన సంపత్తి కలిగిన వాడు పరిపూర్ణ బోధకు అధికారి. సాధన చతుష్టయ సంపదలు వేరు, సాధన సంపదలు వేరు. సాధన చతుష్టయ సంపదలు కలిగి గురువు దగ్గరికి వచ్చినప్పుడు గురువు గారు త్రివిధ దీక్షలు ఇచ్చి అష్టాంగ యోగాలు చెప్పి చతుర్విధ యోగాభ్యాసాలు చెప్పి
సాంఖ్యము, తారకము, అమనస్కం, మహావాక్యాది ప్రబోధలన్నీ బోధించి నీవే బ్రహ్మమని మనకు తెలియజేస్తాడు. నేనే పరమాత్మను, నాకు మినహా పరమాత్మ రెండవ వస్తువు లేదు అని ఎవరికైతే పరమాత్మ అనే భావములో దృఢత్వం పొందుతారో, ఎవరైతే ఇంకా తెలుసుకోవలసినది, పొందవలసినది పరమాత్మ అయిన వస్తువు నేనై ఉన్నానని అర్థం అవుతాదో వారు సాధన సంపత్తి కలిగిన వారు. ఈ విధంగా సాధన చతుష్టయ సంపదలు, సాధన సంపద రెండూ కలిగిన వారు ఈ పరిపూర్ణ బోధకు అధికారం ఉండాలి. సద్గుణ సంపన్నుడై కృష్ణ ప్రభువులు చెప్పినట్లు అన్ని ఒప్పుల కుప్పై ఉండాలి. బ్రహ్మ విద్య వినడం వేరు, విని తెలుసుకొని అనుభవించడం వేరు. అనుభవించాలి అంటే ఖచ్చితంగా ఈ శిష్యునికి అధికారాలు ఉండాలి. భాగవత కృష్ణ ప్రభువులు పరిపూర్ణ బోధ వినేది దానికి తనకు అందార్థాల్లో అధికారం చెప్తాడు. నాయన, సాధన సంపత్తి గల సాధకుడొక నరుడు ఘోర సంసారమునను బాధపడలేక తన పుణ్యోదయమున గురుని గాంచి ఇరుతర భక్తిన్ శరణని మ్రొక్కి మరి యుక్తిన్ బోధ చేయుము పుణ్యపురుష మా బోంట్లకు. దీంట్లో 5 అధికారాలు చెప్తాడు. మొట్టమొదట అధికారం ఏముండాలి అన్నప్పుడు సాధన సంపద ఉండాలి. రెండవది ఘోర సంసార బాధ పోగొట్టుకోవాలని కోరిక ఉండాలి. సంసారము అనేక రకాలు ఉంటుంది. మూఢ సంసారము, సాధారణ సంసారము మరియు ఘోర సంసారము, ఇట్లా ఎన్నో సంసారాలు ఉంటాయి. ఇందులో ఘోర సంసార బాధను పోగొట్టుకోవాలని కోరిక కలిగి, పుణ్యోదయము కలిగి, పరిపూర్ణ బోధ చెప్పే గురువు దగ్గర గొప్ప భక్తి కలిగి, మరియు గురువు చెప్పే బోధను వినే యుక్తి కూడా కలిగి ఉండాలి. ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి శిష్యుడు ఈ బోధకు అధికారి. ఇంకా గురువు ఎలా ఉండాలి? గురువు కూడా అధికారం ఉండాలి. గురువు పరిపూర్ణుడై ఉండాలి, అశరీరుడై ఉండాలి. పరిపూర్ణ బోధ చెప్పే గురువు అశరీరుడై ఉండాలి. శరీరం అనగా ఏది? స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరాలని 4 ఉన్నాయి. ఇందులో మొదటి 3 శరీరాలను శివరామ దీక్షితులు శరీరము అనడు. 4వది మహాకారణ శరీరమే గుర్తెరిగే శరీరము. ఆ శరీరాన్ని గురువు వదిలిన వాడై ఉండాలి. ఆ శరీరము భావములో లేనిదని దృఢము చేసుకున్నవాడై ఉండాలి. ఆ విధంగా నేననే అహంకారాన్ని రహితము చేసుకొని కేవలం గురువాక్యాన్ని పరిపాలించే మహనీయుని అశరీరు గురువు అంటాడు. ఇప్పుడు ఈ సాధన సంపత్తి కలిగిన శిష్యుడు అశరీరుడైన గురువును చేరాడు. ఇట్లా గురువుకు అధికారం ఉంది, శిష్యునికి అధికారం ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏమి? సంబంధం ఎలా ఉండాలి? మామూలుగా పెళ్ళి అయితేనే భార్యాభర్తల సంబంధము శ్లాఘింపబడదు. చాలా కాలం అన్యోన్యంగా ఇద్దరు కలిసిపోయి జీవిస్తూ ఒకరిని ఒకరు అర్థం చేసుకొని సంసారానికి సంతానాన్ని అందించి వాళ్ళని పెంచి పెద్ద చేసి అన్యోన్యంగా జీవిస్తే వాళ్ళను ఆదర్శ దంపతులు అంటారు. ఇప్పుడు మనం గురువును చేరాము. భార్యాభర్తల సంబంధము ఆ తరంలోనే ఉంటుంది. గురు శిష్యుల సంబంధము యుగయుగాలుగా ఉంటుంది. ఇది ఒక గొప్పదైన ఘట్టం. ఎప్పుడో గడిచిపోయిండే కాలము త్రేతాయుగము. రాముడు వశిష్ఠుడు సంబంధం ఇంతవరకు ఉంది. అది గడిచిపోయి 13 లక్షల సంవత్సరాలైంది. ద్వాపర యుగం గడిచిపోయి దాదాపు 8 లక్షల సంవత్సరాలు అవుతుంది. సాందీపుడు శ్రీకృష్ణుడి సంబంధం ఇప్పటికీ ఉంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి కలియుగములో శ్రీధర శివరామ దీక్షితుల సంబంధము, పరశురామ సీతారామ భాగవత కృష్ణ ప్రభువుల సంబంధము ఇప్పటికీ ఉంది. ఇప్పుడు గురు శిష్యుల సంబంధం ఎలా ఉండాలి అన్నప్పుడు మన కందార్థాల్లో ఎన్నో రకాలుగా చెప్పారు పెద్దలు. హృదయ గ్రంథి విడుటకై సదయత ఈబోధ దెల్ప జనదా గురుడై. గురువుకు ఒక లక్షణం చెప్పాడు, ఒక బాధ్యత చెప్పాడు, ఒక కర్తవ్యం చెప్పాడు, ఒక విధిని చెప్పాడు మన పెద్ద గురువు. ఏముండాలి గురువుకు కర్తవ్యము? కేవలం శిష్యుని యొక్క హృదయ గ్రంథిని పోగొట్టేకి దయతో
సదయత అంటాడు. మంచి దయతో శిష్యుణ్ణి చేర్చుకోవాలి గురువు. వేరే శిష్యుని నుంచి ఫలాపేక్ష కోరకూడదు. గురువైన తరువాత ఫలాపేక్ష రహితంగా నిస్వార్థంగా తన శిష్యునికి తన దగ్గర ఎంత బోధ ఉందో, ఏ బోధ సుఖాన్ని తాను అనుభవిస్తున్నాడో ఆ బోధ సుఖాన్ని అనుభవింపజేసేకి శిష్యుని పైన గొప్పదైన పుత్రవాత్సల్యముతో శిష్యునికి ఈ బోధ చెబుతూ ముందు ఆయన హృదయం అనే గ్రంథి అంటే ముడి పెట్టుకొని ఉంది. అది ఏమేం పెట్టుకొని ఉన్నాడు శిష్యుడు తన హృదయ గ్రంథిలో? దేహవాసన అక్కడి నుంచి ప్రారంభమై జాతి వాసన, మతవాసన, కులవాసన, ఆచారాలు, సాంప్రదాయాలు, అలవాట్లు ఎన్నో రకాలు పెట్టుకొని ఉన్నాడు హృదయంలో. అది ఉసుళ్ళ పుట్ట. గురువు ఒకటి తీసేసి ఇంకొకటి పుడతా ఉంటుంది. పండితారాజ్యులు చెప్తాడు, నాయన ఈ హృదయం అనే గ్రంథిలో తర్క వితర్క కుతర్క భావాలు పుడతాయి, అసంభావన భావాలు పుడతాయి, వ్యతిరేక భావాలు పుడతాయి, విపరీత భావాలు పుడతాయి. గురుగీతల్లో చెప్తాడు శివుడు పార్వతీతో. ఏం చెప్తాడు? విశ్వవ్యాపిన మాదిదేవ మమలం నిత్యం పరం నిష్కలం నిత్యోద్బుద్ధ సహస్రపత్ర కమలే లుప్తాక్షరే మంటపే. క్షయము కాని అక్షరమైనటువంటి మండపము ఈ నేననే గ్రంథి, నేననే ఎరుకలో నిరంతరము నిత్యోద్బుద్ధము, ఎప్పుడు ఉద్భవిస్తూనే ఉంటాయి భావాలు పుంకాలుగా. గురువు ఆ భావాలన్నీ తీసివేయాలి, లాస్ట్కు ఆ వస్తువునే లేకుండా చేయాలి. ఈ క్రమంలో గురువు పడే కష్టము, గురువు మనకు చేసే సేవ 1,00,000 మంది తల్లులు చేయలేరు, 1,00,000 మంది తండ్రులు చేయలేరు ఆ పని. గురువు మంచి మంచి పేర్లు పెట్టి నా కోన, నా పాప, నా బిడ్డ, నా రత్నాల కొండ, నా రాజిత సుగునైక సారా, రమ్య విచార అని ఇట్లా పేర్లు పెట్టి ఎన్నో రకాలుగా బోధ చెప్పి మన హృదయం అనే గ్రంథిలో ఉండే ఈ మాలిన్యాన్ని అంతా తొలగిస్తాడు. ఎన్నో జన్మల నుంచి వాసనలు పెట్టుకొని ఉండాము. ఎంత గురువుకు ఉండే ఓర్పు, సహనము, నేర్పు, మన పైన అమృతమైన భావజాలము ఎవ్వరికీ ఉండదు. అంత మన శిష్యబంధం పెట్టుకుంటాడు గురువు, అంత వాత్సల్యం ఉంటుంది శిష్యుల పైన. శిష్యుడు కూడా అట్లే ఉండాలి గురువు పైన. ఎట్లుండాలి? వదలక చిత్తములో గురుపద యుగలము తలుపవలదే భక్తుడైనప్పుడు, భ్రాంతి రహితాసక్తుడైనప్పుడు. ఏ భ్రాంతి లేకుండా నిర్మలంగా ఉండాలి. నేను తిరిగి సృష్టిలో జన్మించకూడదు అనే కోరిక కలిగిన శిష్యుడు తన హృదయ కమలములో ఇంకా ఏవి పెట్టుకోకూడదు. వదలక చిత్తములో గురుపద యుగలము. యుగలం అంటే 2 గురు పదాలు. గురువు మనకు 2 పదాలు చెప్తాడు, ద్వాదశి, షోడశి. మన పేరు మనం ఎట్లా మరిచిపోమో, ఈత నేర్చుకుంటే ఎట్లా మరిచిపోమో, మన తల్లిదండ్రుల పేరు ఎలా మనం మరిచిపోమో, అట్లా గురువు చెప్పిండే మంత్రాలు ఏ అవస్థలో మనమైనా కూడా చెప్పేట్టుగా ఉండాలి. ఎప్పుడు మన హృదయంలో అవే ఉండాలి. నేను బయలులో తిరుగుతున్నాను, మా ఇల్లు కూడా బయలులో ఉంది, బెంగళూరుకు హైదరాబాదుకు బయలులోనే పోతున్నానని, బయలులో నేను ఉండానని మరవకుండా ఉండే నేను అబద్ధము, నేను ఎప్పటికీ నిజము కానే కాదు, నేను లేకనే తోచాను, నేనే పెనుమాయ అని తన్ను తాను తీసేసుకొని ఉన్నపూర్ణాన్ని ఉన్నట్లు ఎవరైతే భావిస్తూ ఉంటారో అటువంటి సశిష్యునికి ఈ బోధ బాగా పడుతుంది. కృష్ణప్రభులు ఇంకో మాట చెప్తాడు, నాయన శిష్యుడు ఎలా ఉండాలి? జలము నెడబాయ నొల్లక జలచరముల టీవీ రీతి సశిష్యుడు హృజ్జలజంబను పీడపుపై నిలిపి ఇతరము మాని గురువునే కొల్చు సుమ్మి తదూక్తులనే తలసు నమ్మి. ఎంత గొప్ప మాట! నీళ్ళల్లో ఉన్నటువంటి చేప నీళ్లను వదిలి బయటకు వచ్చి బ్రతుకుతుందా? బ్రతకలేదు. ఎట్టి పరిస్థితుల్లో బ్రతుకు ఉండదు దానికి. ఇప్పుడు మనము గురువు దగ్గరికి వచ్చాము. క్షత్రియ కులము, శూద్ర కులము, వైశ్య కులము, బ్రాహ్మణ కులము కాకుండా మనం ఏ కులం లేకొచ్చాము? ఇప్పుడు గురుకులం లేకొచ్చాము. గురుకులములో ఉండేవాళ్ళు ఆ కులాలలో ఉన్నటువంటి గుణాల కంటే గొప్ప గుణాలు కలిగి ఉండాలి. మనం గురువాక్యమే ఎప్పుడూ వింటూ ఉండాలి. గురువు మనకు 3 దీక్షలు ఇచ్చి నువ్వే పరమాత్మవో, నువ్వే ఎరుకవు అన్నాడు.
ఎప్పుడు నేను పరమాత్మనని ముఖములో బ్రహ్మకళలు ఉండాలి. ఈర్ష్య, ద్వేషము, డంబము ఇట్లాంటివి ఉండకూడదు. ఎప్పుడు ఉత్సాహం ఉండాలి, నిర్మలం ఉండాలి. ఈ విధంగా ఉంటూ ఎప్పుడు బోధనే అధ్యయనం చేయాలి. గురువుని మించిపోవాలి మనం బోధలో. ఎవరిని మించాలి? నిత్యానుష్ఠానం నేర్చుకోవాలి. అద్భుతంగా చదివారు మధ్యాహ్నం భగవద్గీత. కోరమాండలు శతాబ్ది ఎక్స్ప్రెస్ పోయినట్లు 18 అధ్యాయాలు. ఎంత ప్రాక్టీస్ ఉంటే అంత తక్కువ సమయంలో చదువుతారమ్మా. చాలా బాగా చదివారు. ఇంకా అట్లే మనం భద్రాజ రామశతకము, కందార్థాలు ఈ సబ్జెక్టులన్నీ నేర్చుకొని గురువు మైక్ ఇచ్చినాడు అనుకో, మనకు చెప్పకుండా గురువుకే రుచి పుట్టించాల బోధన. మనకు చెప్పమని మైక్ ఇస్తే గురువుకే రుచి పుట్టేడుగా బోధ చెప్పాలి. చెప్పాలంటే ఏం చేయాలి? అనునిత్యము అభ్యాసము చేయాలి. శిష్యుడు ఏం చేయాలి? రామకృష్ణ పరమహంసకు ఎవరి వల్ల పేరు వచ్చింది గొప్ప గురువు అని? గురువును మించిన శిష్యుడు ఆయన వివేకానందుడు. పరశురామ సీతారామస్వామికి ఎవరి వల్ల గొప్ప పేరు వచ్చింది? భాగవత కృష్ణ ప్రభువుల వల్ల. అవునా కాదా? నిత్యానంద మెట్టపల్లి కృష్ణమూర్తి స్వామికి ఎవరి వల్ల పేరు రావాలా? ఆయన వల్లనే ఆయనకి పేరు రావడం గొప్ప కాదు, మన వల్ల పేరు రావాలి, శిష్యుల వల్ల. ఎప్పుడు పేరు వస్తుంది? శిష్యులు మంచి లక్షణాలు కలిగి గురువాక్యాలను ఎప్పుడు మరవకుండా గుర్తులో పెట్టుకొని అన్ని చోట్ల మనం 100కి 100 మార్కులు తెచ్చుకోవాలి. అన్ని చోట్ల అభేద దృష్టి ఉండాలి గురు శిష్యులకు. ఏ దృష్టి? భేదమే ఉండకూడదు. మీరు ఎక్కడ చూసినా గురువు ప్రబోధించిన దృష్టితోనే ఉండాలి. ఏం చెప్పాడు గురువు? మన్నాథ శ్రీ జగన్నాథ, మద్గురు శ్రీ జగద్గురు, మమాత్మ తస్మై శ్రీ గురవే నమః. గురువుకి ఎందుకు మనం నమస్కరిస్తున్నాం పొద్దుపోకన? కాదు, ఇవి నేర్పాడు. ఏవి నేర్పాడు? నన్ను రక్షించే నాథుడే ఈ సృష్టినంతా రక్షిస్తున్నాడు. ఒకడే దేవుడు. ఎంత పెద్ద బుద్ధి ఉండాలో చూడు, ఆ భావం ఉండాలంటే. వాస్తవం కూడా జరిగేది అదే. ఇప్పుడు మా ఊర్లో పడే ఎండ, హైదరాబాదులో పడే ఎండ ఒకటైనా 2 రకాల? అమెరికాలో పడేది అన్నీ ఈ సమస్త జీవకోట్లలో గురుశక్తితోనే అన్నీ పనిచేస్తున్నాయి. 2 శక్తులు సత్యంగా లేవు, అంతా గురుశక్తే. మద్గురు శ్రీ జగద్గురు, నాకు గురువు అయిన మహనీయుడే ఈ సృష్టికంతా గురువై ఉన్నాడు. నాలో ఉండే ఆత్మే, మమాత్మ అన్ని భూతాలలో ఉంది. ఒక అమ్మాయికి పెళ్లి చేశారు. నాకు సమయం ఎంత స్వామి? నాకు ఈ మధ్య ఒక బిరుదు ఇచ్చారు, మైకాసురుడు అని. మైక్ తీసుకుంటే ఎంతసేపు అయినా ఆయనే చెప్తాడు, అసురుడు, రాక్షసుడు అని బిరుదు ఇచ్చారు. అందుకే భయపడి ఎంత స్వామి సమయం అని అడుగుతున్నాను. నేను తొందరగా ముగిస్తాను. ఈ విధంగా పెళ్ళి చేశారు అమ్మాయికి. 6 నెలల తర్వాత చనిపోవాలని ఇట్లా బజారు నుంచి పోతా ఉంది. అందరూ ఇక్కడ భోంచేసి గురువుగారు ఎంత మంచి బోధ చెప్పారు, చాలా బాగుంది అని అనుకుంటా ఉన్నారు. వీళ్ళేమంతా మీరు ఇక్కడ ఉండారే, గురువును బాగా స్మరిస్తున్నారని. ఆ అమ్మాయి బాగా చదువుకునింది, గొప్ప పాప. మేము గురువు దగ్గరికి వచ్చాము, బోధ వింటున్నాము. గురు బోధ వింటే జనన మరణాలు లేకుండా చేస్తాడు అని చెప్పారు వీళ్ళు. ఎవరితో? పెళ్ళి అయ్యి 6 నెలలు అయింది. ఆ కోడాల అమ్మాయి కోడాల స్థానంలో ఉంది. అబ్బా అది చేస్తాడా, నేను దానికోసమే పోతున్నానని వచ్చి గురువు పాదాలు పట్టుకునేది. వదలనే లేదు. వదులమ్మా, బిజీగా ఉన్నాం మేము ఈరోజు అంటే, నాకు వరం ఇస్తే వదులుతాను అని. ఏం వరం అంటే, నేను మరణించల్లా సుఖంగాను, మరణించేడికి చేయని. అదెంత పెద్ద పనిలేమ్మా, భోంచేయమ్మా, ఆ పని చేస్తాలే అన్నాడు. గురువుకు బహుముఖ ప్రజ్ఞ ఉంటుంది. ఏముంటుంది? ఈ ముఖాల్లో ఏ ముఖానికైనా సమాధానం చెప్పి ప్రసన్నము చేసే గొప్ప ఆకర్షణ గురుముఖములో ఉంటుంది. గురువు బ్రహ్మానంద భరితుడు, పరమాత్మ స్వరూపుడు, అశరీరుడు కాబట్టి గురువు ముఖము చూసి మనం ఏం పని చేసినా జయం అవుతారు, అపజయము కలుగనే కలగదు. గురువు అంత గొప్ప. మీరు ఎంతో పుణ్యపురుషులు, మీ గురువు ఉండాడు ఈ ఆశ్రమంలో. గురువు అమ్మగారులు కూడా ఉండాలి. వీడికి వచ్చి ప్రొద్దున్నే అట్లా చూసి ఓ పుష్పమో 10 రూపాయలు దక్షిణ పెట్టిపోతే ఏం పని అయినా చేయగలుగుతారు. రాముడు అంత జయవంతుడైనాడంటే ఎవరు కారణము? కృష్ణుడు ఇంత గొప్పవాడైనాడంటే ఎవరు కారణము? వాళ్ళ గురువులా కాదా?
ఇప్పుడు మాకు కూడా మీరు ఇంత విలువ ఇస్తున్నారంటే మా స్వశక్తి గురుశక్తి, అద్భుతమైన గురుశక్తి. మా స్వశక్తి ఏమీ లేదు తల్లి, అంతా గురుశక్తే పనిచేస్తుంది దీంట్లో. ఉగాది పండుగ వచ్చింది, రైతులందరూ ఒక బ్రాహ్మణ స్వామి దగ్గరికి పోయి పంచాంగం చూసి ఈ ఉగాదికి ఏ వాహనం పైన శివలింగం ఊరేగింపు చేస్తే పంటలు బాగా పండుతాయి అంటే స్వామి పంచాంగం చూసి గార్ధవం పైన ఊరేగింపు చేయపోండి శివుని అని చెప్పాడు. గార్ధవం అంటే గాడిద. వాళ్ళు ప్రొద్దున్నే సాకలు ఓబులేసుకుని పోయి గాడిదని తీసుకొని వచ్చి శివలింగం పెట్టి ఊరేగింపు చేశారు. ఆ రోజు ప్రతి ఇంటి దగ్గర గాడిదకు పసుపు పూస్తారంట, బ్యాళ్ళు తినిపిస్తారు, అరటి పండ్లు తినిపిస్తారంట, టెంకాయలు కొడతా ఉంటే దానికి గర్వం పెరిగింది. ఇన్నాళ్ళు నన్ను తక్కువ అంచనా వేసుకోండి, నాకెంత విలువ ఉంది, ఇంత గొప్ప గొప్ప వాళ్ళందరూ నాకు గురువులు, రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు అందరూ తినిపిస్తున్నారే, పాదపూజ చేస్తున్నారే, నేను నా గొప్పతనం రేపు నుంచి చూపిస్తానని ప్రొద్దున సాయంత్రం వాళ్ళు లింగం తీసేసినారు, గాడిదని మళ్ళీ వాళ్ళ ఇంటికి తోలేశారు, సాకలోళ్ళ ఇంటికి. ప్రొద్దున్నే బట్టలే వేయించుకోదంటది. సాకలోపలేసి తెలివైనవాడు కనుక్కున్నాడు, సరే పోయిరాపు ఇప్పుడు ప్రొద్దున్నే అని పంపించినాడు. ఫస్ట్ ఇంటికి పోతాను ప్రొద్దున్నే వచ్చినావు గాడిదా, నీకు బుద్ధి లేదా అని కట్టితో కొట్టబోతున్నారట. వీళ్ళకేం మెంటలు, నిన్న ఈ టయానికి పూజించారు, ఇప్పుడు మళ్ళీ కడితో కొడుతున్నారు అనుకునేది. 2, 3 ఎక్కడి ఇంటికి పోయినా కడితో దెబ్బలు, తిట్లు దానికి. ఏం వీళ్ళకి తిక్క జనాలకు, నిన్నింతగా పూజ చేసి ఈ బుద్ధి కొడతానారని బాధతో వచ్చింది ఎక్కడికి, సొంత ఇంటికి. అప్పుడు ఓబులేసి చెప్పినాడు, తిక్కదానా నీకు ఆ పూజలు జరిగినది, నిన్న నీ పైన ఎవరు ఉన్నారంటే శివుడు ఉన్నాడు అని ఆయనకు చేసినాడు. దాన్ని మోయడం వల్ల నీకు విలువ వచ్చింది. ఇప్పుడు మాకు విలువ ఉందా, మా బోధకు విలువ ఉందా? మేము గర్వపడకూడదు, మా గురు దయ అదంతా, గురు కృప. కానీ మా స్వశక్తి ఏమీ లేదు. అబ్బా మేము గురువులు, మేము గొప్ప అని అహంకార పడకూడదు, తప్పు అది. మా గురు కృప అది. మనమంతా గురుకృప పొందితే ఏమీ ఉండదు. బహుముఖ ప్రజ్ఞాశాలి గురువు. ఆ పాపకు అన్నం పెట్టించాడు, ఏం మా చనిపోవాలంటున్నావు, ఈ మధ్య పెళ్ళి అయినట్లుంది, ముఖము చూస్తే అద్భుతంగా ఉంది, ఇంకా పిల్లలు కూడా లేరు అంటే అప్పుడు అసలు రహస్యం చెప్పింది ఎవరు? అమ్మాయి. స్వామి ఎన్నో కళలతో పుట్టిల్లు వదిలి అత్తగారి ఇంటికి వచ్చాను, వచ్చినప్పటి నుంచి మా అత్త బలి అహంకారి, కోపిష్టి, నన్ను రాసి రంపాన పెడతా ఉంది, సొంతం కూతురు వల్లే చూసుకోదు. మరి మీ మామ అన్నాడు గురువు. మా అత్త పార్టీ మా మామ కూడా ఏం మాట్లాడలేడు, అంతా మా అత్తదే పెత్తనము. మరి మీ భర్త అంటే మా భర్త కూడా దగ్గల్లన్నా వాళ్ళమ్మ పర్మిషన్ తీసుకోవాలా, నా స్వతంత్రత లేదు, స్వేచ్ఛ లేదు, నేను చదువుకునే వేస్ట్, వాళ్ళు మారరు, విడాకులు ఇస్తే అమ్మ నాయనకి చెడ్డ పేరు, చనిపోదామో అని వస్తూ ఉంటే మీ శిష్యులు అంతా ఇట్లా చెప్పారు, నువ్వే ఏదన్నా మందు ఇచ్చి సొంపు అంటానే గురువు, నువ్వు చనిపోతే ఏం బాగుంటుందమ్మా, అంత దుర్మార్గురాలు కదా, మెత్తను చంపుదాము అన్నాడు. అమ్మ మా అత్త చనిపోతే కేసు అవుతుంది, కోర్టు, రామాయణము, నాకు చెడ్డ పేరు వస్తుందని, ఎవరికి తెలియకుండా చంపుదాములే అన్నాడు. అయితే చంపుదాము అనింది. అప్పుడు భయపడింది ఆయమ్మ, పాపం కదా అనింది. చెడ్డోళ్ళని రాముడు చంపలేదా, కృష్ణుడు చంపలేదా, ఒక్క మనిషి మెత్తను చెడ్డది కదా, చంపితే ఏముందంటే సరేలేని ఒప్పుకునింది. ఎవరు? ఆ కోడాలు. ఈ స్వామి విభూది తెమ్మన్నాడు, సుజాతమ్మ తీసుకొచ్చింది, మంత్రి ఇచ్చినాడు, విభూది ఇచ్చినాడు, ఇది రాత్రికి పాలల్లో కలిపి పెట్టుకో, చనిపోతుంది, 1 నెలకు మెత్త అని. చనిపోతుందా అనింది. చనిపోతుంది ఖచ్చితంగా. ఆ విభూది ఇచ్చేటప్పుడు ఒక కండిషన్ పెట్టాడు, 1 నెల రోజులు మెత్తకు నువ్వు బాగా సేవ చేయాలా, మెత్త ఏమన్నా నువ్వు పట్టించుకోకూడదు, అట్టయితే నీ మందు పనిచేస్తుంది అన్నాడు. 1 నెల రోజులు అంటే 4 నెలలే కదా, ఎంతకాలంలే అనుకొని సరే అని తీసుకొని రాత్రి పాలల్లో కలిపి ఇచ్చేసింది. గురువుగారు చెప్పినట్లు ప్రొద్దున్నే బ్రహ్మాండమైన సేవ, వేడి నీళ్ళు పెట్టడము, ఈపు తిక్కడము, అత్తకు చపాతీనా, పూరీనా, దోశ, ఇడ్లీనా, వడ ఏం కావాలంటే అవి చేసి పెట్టడము, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం పడకంతా కూడా శుభ్రం చేయడము, పాదాలు ఒత్తడము, అద్భుతంగా సేవ చేసింది 1వ రోజు. ఏమో మాయ చేస్తూ ఉంది కోడాలు, నీవన్నీ కూడా ఇక్కడ నా దగ్గర పని చేయవులే అనుకునింది. ఎవరు? అత్తమ్మ. 2వ రోజు మళ్ళీ స్పీడ్ పెంచింది, ఇంకా సేవ, 10 రకాల టిఫిన్లు, ఫ్రూట్ సలాడ్లు, మంచి మంచి అవి డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టి ఎంతో తన బంగారు పట్టు చీరలకు అత్త కట్టుకో అనడము, ఎంతో సేవ చేస్తూ ఉంది. 3వ రోజు, 4వ రోజు, 15 రోజులు కూడా బాగా సేవ చేసింది. 16వ రోజు అత్తకు భావము ఇక్కడ మారింది కొంచెం,
నేను ఎన్ని తిట్టినా ఎంత బాధ పెట్టినా నా కోడలు ఎంత బాగా సేవ చేస్తూ ఉంది, ఇట్లా వాళ్ళని నేను బాధ పెడితే ఏం బాగుంటుందని ఆమె కూడా, కోడలా నేను పనులు జరిగిస్తాను, నువ్వు కూడా నాతో పాటు తిను, నేను చిన్నప్పుడు ఇట్లా నువ్వెట్లా అని ఇద్దరు ఆడవాళ్ళ మాటలు కలిస్తే మజా భలే ఉంటుంది. దాని కథే వేరు. అత్త కోడలు 3, 4, 5. అత్త ఇంకా కోడలను వదిలిపెట్టలేనంత ప్రేమ చూపిస్తుంది. ఎవరిపైన? కోడలపైన. తన నగలు ఇస్తూ ఉంది, తన పట్టు చీరలు ఇస్తూ ఉంది. ఎవరికి? కోడలకు. ఇద్దరు మమేకమైపోయినారు. ఈ అమ్మ భర్త పైన అంత ప్రేమ లేదు, ఆ అమ్మకు భర్త పైన అంత ప్రేమ లేదు. ఇద్దరు అంత పాలు నీళ్లు కలిసిపోయినట్లు కలిసిపోయినారు. ఒకరిని ఒకరి వదలలేనంత ప్రేమ అయిపోయింది వాళ్ళకు. 30వ రోజు వచ్చింది, కోడలు పరిగెత్తి వచ్చి పాదం పట్టింది గురువుకు. స్వామి, అమ్మ ఈ రోజుతో అమ్మ చావకూడదు మా అత్త, నేను చనిపోయినా పర్వాలేదు కానీ మా అత్త మాత్రమా ఏమ్మా నెలప్పుడు సావాలంటివి అంటే ఎంత మార్పు వచ్చింది, నేనంటే ఎంత ప్రేమ. అట్లా మనిషిని కోట్లు పోగొట్టుకునే సంపాదించవచ్చు, మా అత్తను పోగొట్టుకుంటే సంపాదించలేము అంటే అప్పుడు తిక్క పాప, నేను నా విభూతితో మనుషులు చనిపోయాడు అంటే ఎంతమందిని సంపరమ్మా, ఎవరు సావరు. నా విభూతితో నీలో అహంకారం నశింపజేశాను, మీ అత్తపైన ప్రేమను చూపేడుగా చెప్పాను ఆ మాటలు. అంతేగాని ఇప్పుడు ఇక్కడ కోడలు అత్తకు ప్రేమ ఇవ్వడం వల్ల అత్త ఏమిచ్చింది కోడలకు? తిరిగి డబల్ ప్రేమ ఇచ్చింది. ఏం ప్రేమ ఇచ్చింది? అట్లా గురుబిడ్డ అయిన మహనీయుడు అన్ని చోట్ల గురువుకు మంచి మార్కులు తేవాలి. గురుబోధ ఎరిగిన వెంటనే ఇంట్లో ముందు కంటే ఎక్కువ అందరినీ ప్రేమించాలి. మా పాదాలు బట్టి మీరు పూజించకపోయినా మేమేం బాధపడం, మా శిష్యులే కదా మీరు. మీ ఇంట్లో భర్తలను పూజించాలి, అత్తమామలను పూజించాలి, సేవించాలి. నోటి శుద్ధం ఉండాలి, బాగా సత్యం మాట్లాడాలి, సరళం ఉండాలి, అనహంకారం ఉండాలి, అద్భుతమైన సేవా తత్పరత అన్నీ ఉండాలి. ఎవరికి? కోడలకైనా మనందరికీ. కోడలకు ఒకటే ఉంటే ఎత్తిపోతుంది కేసు. ఎవరు గురు శిష్యులైనారో వాళ్ళందరికీ ఆ మార్పు వస్తే ఎవరికి పేరు వస్తుంది? ఎవరికి వస్తుంది? తప్పు ఇద్దరికీ వస్తుంది ఆ పేరు. అబ్బా ఏం మార్పు వచ్చింది, ఎవరు ఆయన మహానుభావుడు, పదాం పాండేని వాళ్ళ బంధువులు అందరూ వస్తారు ఎవరి దగ్గరికి? ఈ గురువు మళ్ళీ 3 అంతస్తులు ఇంకా పైన లేపాల్సిందే. మనలో మార్పు ఉంటే అంత జనాభా వస్తుంది, అవునా కాదా? బాగా నవ్వుముఖం ఉండాలి, ఎప్పుడు ఉన్నంతలో తృప్తి ఉండాలి. గురుబిడ్డలకు ఈర్ష్యా ద్వేషము డంబము ఉండకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, సేవా తత్పరత ఉండాలి, గర్వము ఎట్టి పరిస్థితుల్లో ప్రదర్శించకూడదు. ఇవన్నీ గురు సన్నిధానములో ఎవరికైతే ఉంటాయో వాళ్ళపైన గురువుకు బంధం పెరుగుతుంది. ఏమై అబ్బా నా శిష్యుడు నా మాట వింటున్నాడు, ఎంత మార్పు వచ్చింది, ఇతనికి ఏ విధంగా అయినా నేను పరిపూర్ణ బోధ చెప్పాలనే మనపైనే భావం పెట్టుకుంటాడు. మీరు రామాయణం చదవండి, లాస్ట్లో రాముడు సరయూ నదిలో పడిపోలేడు, ఆయన ఫస్ట్లోనే ఆంజనేయుని బంధం ఏర్పడుతుంది ఆయనకు. అంత గొప్ప సేవకుడు ఎవరు? మనం అంత గొప్ప సేవ చేయాలి గురువుకు. అంత సేవ చేస్తే బోధ రుచిస్తుంది, అద్భుతమైన బోధ చెప్తాడు గురువు. గురువు కంటే మనం గొప్పవాళ్ళం అవుతాం. బోధ మనలో ఏక సంతాగ్రహి తత్వము కలిగి ఒకేసారి గ్రహిస్తాం. అంత ఉండాలి అనుబంధం. ఎవరి మధ్య? గురు శిష్యుల మధ్య. నీళ్లను వదిలి జలచరాలు ఎట్లా ఉండలేవో శిష్యుడు కూడా గురువును వదిలి అట్లా ఉండకూడదు. ఉండినాడు అనుకో, నీళ్ళను వదిలితే చేపలు ఎట్లా బయటకు వచ్చి మరణిస్తాయో మనం బోధలో మరణిస్తాము, మళ్ళీ ప్రపంచ విషయాల్లో పడిపోతాం. అట్లా కాకుండా అద్భుతమైన అవినాభావ సంబంధం ఉండాలి. ఎవరికి? గురు శిష్యులకు. ఇట్లా ఉన్నప్పుడు ఇప్పుడు గురువు 3వ స్టెప్పు లేకపోతాడు, విషయం బోధిస్తాడు. ఇది ఎట్లుంటుంది విషయం అంటే, ఏమీ తెలియని వాళ్ళు గురువు దగ్గరికి వచ్చినారనుకో, వాళ్ళకు గురువు భద్రాద్రి రామశతకంలో చెప్పినట్లు సృష్టికి పూర్వం ఏముంది, ఆ సృష్టిలో ఈ ఎరుక ఎట్లా ఏర్పడి సృష్టిని అంతా ఎట్లా ఏర్పాటు చేసుకొని ఆ సృష్టిలో బంధింపబడి సాలెపురుగు వలె తన స్వరూపాన్ని తాను మరిచిపోయింది. తన స్వరూపాన్ని తెలుసుకోవాలన్నప్పుడు గురువు దగ్గరికి వచ్చినప్పుడు బోధించే అంశాలన్నీ చెప్తాడు గురువు. నేను పరమాత్మనని తెలుసుకున్నాడనుకో, గురువు దగ్గరికి రాకపూర్వమే, అప్పుడు బోధించేది వేరు ఉంటుంది గురువు. అప్పుడు 3 అంశాలు బోధిస్తాడు. పరిపూర్ణం ఒకటి, లేని ఎరుక అనేది ఒకటి ఉండు, పరిపూర్ణం ఎరుకల నెరిగి ఎరుకను మాను భక్త అని గురువు ఈ 3 అంశాలను బోధిస్తాడు. ఎవరికి? ఎటువంటి శిష్యునికి? నేనే పరమాత్మనో, నేను ఎరుకనో, నన్ను గుర్తించే ఎరుక ఇంకొకటి సృష్టిలో లేనే లేదు.
ఇది బాగా దృఢం కావాలి మనకు. మనల్ని గుర్తించే ఎరుక, ఎరుకను గుర్తించే ఎరుక గురువు తప్ప ప్రపంచంలో ఎక్కడా ఉండదు. 800 కోట్ల మానవులు ఉండారు, వాళ్ళల్లో మన గురుపుత్రులు తప్ప మిగతా వాళ్ళందరూ నన్ను గుర్తించే దేవుడు ఇంకొక అతను పైన ఉన్నాడని ఎతుకుతున్నారు. పాపము ఉన్నాడా? సత్యంగా లేడు. వాళ్ళ భ్రమ అంతే. కృష్ణప్రభువులు కూడా చెప్పాడు, నాయన ఎరుకే కోశముల ఇదెరుగు, ఎరుకే భూతముల నెరుగు, ఎరుకే ఎరుకను ఎరుంగు, ఎరుకే సర్వమును గుర్తెరుగు. ఎరుకను గుర్తెరుగ వేరే ఎరుక ఉన్నదా? ఉన్నదంటే నరకమే కాదా? నరకము అని చెప్పాడు. ఇప్పుడు మనం నరకములో ఉన్నామా, స్వర్గంలో ఉన్నామా? ఒరిజినల్ స్వర్గంలో ఉన్నాము, వైకుంఠములో ఉన్నాము, కైలాసములో ఉన్నాము, ప్రభులోకములో ఉన్నాము, దేవలోకములో ఉన్నాము, పరంధామములో ఉన్నాము. నేను పరమాత్మనని గురువు దగ్గర మనం తెలుసుకొని, నాకంటే నన్ను గుర్తెరిగే పరమాత్మ ఇంకొకటి లేదని ఎప్పుడూ ఆనందంగా ఏ విధమైన జపము, తపము, యజ్ఞము, యాగాది క్రతువులు లేకుండా అడుక్కొని అప్లికేషన్లు పెట్టకుండా ఇతరులకు అప్లికేషన్లు చూసేవాళ్ళు లేరు. మనం అడుక్కోవాల్సిందే పాపము, స్వామి అదివు ఇదివు అని. అట్లాంటివి లేకుండా మనం గురువు దగ్గరికి రావడము, హాయిగా ఇట్లా ఫ్యాన్ల కింద కూర్చోవడము. మధ్యాహ్నం ఎన్ని రకాల భోజనం పెట్టారో వీళ్ళు, కొత్త అల్లుళ్ళకు పెడతాను అట్లా పెట్టినారు. రేపు ఇంకా ఎట్లా పెడతారు మీరు పుణ్యపురుషులు. మీ బంధువులకు అంతా ఫోన్లు చేసి పిలిపించండి. ఎక్కడికి? ఇక్కడికి. సినిమాలకు పోతే తప్పు, షికార్లకు పోతే తప్పు, సెల్ ఫోన్లు చూస్తే తప్పు. ఇక్కడికి వచ్చి గురువు దగ్గర కూర్చుంటే గురువు ఆశీర్వచనం పొందుతాం మనము. అద్భుతమైన బోధలు చెప్తారు గురువులు. దీనికి ఏమైనా ఫీజు ఉందా? మీకేమైనా కష్టం ఉందా? మన ఇళ్ళల్లో ఇట్లుంటాయి ఫ్యాన్లు, బారడ కోటి ఉన్నాయి చూడు ఫ్యాన్లు, కళ్ళకు చూడు ఎంత దేదీప్యమానమైన కలర్ పూలు ఉన్నాయి. ఈ కాస్ట్లీ సాపలు కూడా ఇవి మామూలు సాపలు కాదు, ఇవి మెత్తగా ఉంటాయి కూర్చుంటే. ఇన్ని రకాల సౌకర్యం ఉండే ఆశ్రమానికి బంధుబాంధవులందరినీ తీసుకొని రావాలి మనం, లేకపోతే ముందు మనకి ఇబ్బందులు కలుగుతాయి. ఈ బోధన అందరికీ మనం ప్రవేశింపజేసినామనుకో, మానవునిలో ఈర్ష్య డంబాది గుణాలు ఉండవు, అందరికీ ఒకే పద్ధతి వస్తుంది, ఎంతో సృష్టికి మేలు జరుగుతుంది ఈ బోధ వల్ల. ఇవన్నీ చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈ విధంగా మనకు గురువు గారు, నాయన నీవే పరమాత్మవు. ఇందాక మనకు స్వామిగారు ఒక కందార్థం చెప్పాడు, పరమాత్మ అయిన నీవు దేహం అనే ఆవరణలోనే ఉండవు, నువ్వు అంతటా లేవు. నేననే ఎరుక అంతటా ఉందని వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, శంకర భాష్యాలు, రామానుజ భాష్యాలు, నీలకంఠ భాష్యాలు, వివేక చూడమని, యోగ సాధనాలు, జ్ఞానవాసిష్టము ఇవన్నీ ఘోషిస్తున్నాయి. గురువుగారు నాయన అట్లా లేదు. మీకు మంచి ఉపమానం కూడా చెప్పాడు ఈ గురువు. ఏం ఉపమానం అదే? ఏమో స్వామి అప్పుడు చెప్పాడు, ఇంతవరకు గుర్తుంటుందా? గుర్తుపెట్టుకోవాలి. కుక్కకు తాడు కట్టేస్తే తాడు ఎంత దూరం ఉంటే కుక్క అంత దూరంలోనే అది మనుగడ సాధించగలుగుతుంది, పోగలుగుతుంది. అట్టు ఈ దేహ ఆవరణములోనే ఎరుక ఉంది, ఆవరణము లేని చోట ఎరుక లేదు. ఇంకా ఏ వస్తువు అంతటా ఉంది అన్నప్పుడు గురువు గారు పరిపూర్ణమని ఒక పేరు పెడతాడు. ఏమని పెడతాడు? పరిపూర్ణమనే వస్తువు అంతటా ఉంది నాయన. అంతటా అంటే ఎంతటా? సకల దేశములందు, సకల కాలములందు, సమస్త వస్తువుల యందు సంచలము లేక, సావు పుట్టుక లేక, ప్రాగ్దక్షిణముల, పశ్చిమోత్తరముల, 4 మూలల మీద, నడుమ క్రింద, ఆది మధ్యాంతరహితమై, స్వజాతి విజాతి స్వగత భేద శూన్యమై, చట్టువలే కదలక మెదలక, జననము మరణము లేకుండా మనకు చూపిస్తాడు గురువు. దేన్ని? పరిపూర్ణాన్ని. భూమి పరిపూర్ణంగా ఉందా? లేదు. కింద ఉంది కానీ పైన ఉందా? నీళ్ళు పరిపూర్ణంగా లేవు. అగ్ని లేదు. వాయువు లేదు. భూమి లోపల లేదు, చాలా పైకి పోతే ఉండదు, నీళ్ళల్లో కూడా ఉండదు. ఆకాశం, నేను మాట్లాడే శబ్దమే ఆకాశం, అది అంతటా లేదు. ఆత్మ అంతటా లేదు. అంతటా ఉండే గురువు బయలుడు గురువు చూపిస్తాడు మనకు. ఇదిగో నాయన బయలని చూపిస్తాడు. ఎట్లా చూపిస్తాడు? ఇట్లా సుభాష్ నగర్ అట్లా పట్టణంలో కృష్ణమూర్తి అట్లా గురువు బోధ చెప్తూ ఉన్నాడు.
గురువుగారు బోధ చెప్తూ ఉంటే ఆహా ఎంత సులభంగా ఉంది బోధ, కఠిన సాధనలు లేవు, కాలాభ్యాసము కాలేదు, ఏ ఖర్చు లేదు. ఏ బోధకో మీరు సినిమా చూడాలంటే ఎంత ఖర్చు ఉంటుంది, ఎంత ప్రయాసపడిపోవాలా, ఒక దేవుని చూడాలంటే ఎంత కష్టపడి అక్కడంతా దూరం బస్సుల్లో పోయి ఇబ్బంది పడాలి. గురువు దగ్గర అయితే బట్ట నలగదు, ఎంట్రుకలు చెడిపోవు, ఎట్లుంటాము అట్లే ఉంటాము. గమ్మున ఇట్లా కూర్చుంటే గురువులు వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, దీక్షితేమో, కందార్థాలు అన్నీ చెప్తారు. ఎవరు? ఇంత సులభమైన బోధ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా అక్కడ బోధ ఉండదు. ఇక్కడ మాయ మాటలు ఉండవు, మోసము ఉండదు. అచల గురువు అన్ని సత్యమే పలుకుతాడు, ఉన్నది ఉన్నట్లు చెప్తాడు. ఇట్లా గురువు దగ్గర అందరూ వింటూ ఉంటే జీవితం చరితార్థం చెప్పుకుంటా అబ్బా ఎంత బాగుంది ఏమనుకుంటా ఉంటే ఒక పాలు బర్రెలతో పితికి అమ్మేవాడు ఆ మాటలు విన్నాడు. వాని దగ్గర 2-3 బర్రెలు ఉన్నాయి. బర్రెలు అంటే ఎనుములు, వాటి కొమ్ములు ఇట్లుంటాయి కదా, వేటికి ఎనుముకు ఇట్లుంటాయి కొమ్ములు పైన. వాడు 1 లక్ష రూపాయలు ఇచ్చి ఒక బర్రెను పట్టుకొని వాడు రోజు రావడము, గురువు దగ్గర బోధ వినడము, పోతూ ఉన్నాడు ఉదయం సాయంత్రం. 2-3 రోజులు వచ్చింది ఒకసారి. మళ్ళీ 4వ రోజు వచ్చినాడు, ముఖం అంతా బాధగా పెట్టుకొని వింటా ఉన్నాడు. గురువు కనుక్కుంటాడు. ఇప్పుడు మీ ముఖాలు చూసి గురువు కనుక్కుంటాడు ఎవరు హాయిగా ఆనందంగా ఉండారు, ఎవరికి ఏం బాధలు ఉన్నాయని గురువు మనం చెప్పకపోయినా కనుక్కుంటాడు. కనుక్కున్నాడు గురువు, ఏం నాయనా పాలరామన్నా భలే బాధగా ఉన్నావు అంటే, స్వామి 4 రోజులయ్యా 1 లక్ష రూపాయలు ఎనుము చనిపోయింది నిష్కారణంగా, మీరు ఎంత బోధ చెప్తా ఉంది అదే గుర్తు వస్తూ ఉంది అన్నాడు. అయ్యయ్యో ఎవరికైనా గుర్తు వస్తుందిలే నాయన, 1 లక్ష రూపాయలు ఎనుము పోతే గుర్తు రాదా? చిన్న మనసు, నీ మనసు చూస్తే ఆ బర్రె చూస్తే చాలా పెద్దది, ఆ మొండెం మరిచిపోయి తల ఒకటే పెట్టుకోరా మనసులో అన్నాడు. ఏమన్నాడు? మొండెం మరిచిపో, తల ఒకటే గుర్తు పెట్టుకో అన్నాడు. ఇది బాగుంది అన్నాడు వాడు. సరే స్వామి అన్నాడు, పెట్టుకున్నాడు మనసులో. మళ్ళా గురువు వారం తర్వాత రే ఏం రా అన్నాడు. మొండెం మరిచిపోయినా తల గుర్తు అంత చిన్న మనసులో అంత తల కూడా వద్దురా, అది ఎంత ఉంటుంది బర్రె తల, కొమ్ములు ఒకటే గుర్తు పెట్టుకోరా అన్నాడు. ఇది బలి బాగుంది అన్నాడు వాడు. తల కూడా మరిచిపోయినాడు, కొమ్ములు ఒకటే గుర్తు పెట్టుకో. ఎవరు? శిష్యుడు. మళ్ళీ వారం తర్వాత ఏం రా రామన్న అన్నాడు. స్వామి మీరు చెప్పినట్లు 2 మరిచిపోయినా, మొండెం మరిచిపోయినా కొమ్ములు ఒకటి గుర్తుపెట్టుకున్నాను అన్నాడు. రే అంత చిన్న మనుషులు కొమ్ములు కూడా గుర్తుపెట్టుకోవద్దురా, కొమ్ముల మధ్యలో ఉండేది గుర్తుపెట్టుకోరా అన్నాడు. అదేంటి స్వామి అన్నాడు. అదేరా బయలు, ఆ కొమ్ముల మధ్యలో ఉండే దాంట్లోని కొమ్ములు ఉన్నాయి. బర్రె ఉండాది, బర్రె ఉండే సుభాష్ నగర్ ఉంది, సుభాష్ నగర్ ఉండే హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ ఉండే తెలంగాణ ఉంది, తెలంగాణ ఉండే ఇండియా ఉంది, ఇండియా ఉండే భూమండలం ఉంది, భూమండలం ఉండే సూర్య కుటుంబం ఉంది, సూర్యుడు ఉండే పాలపొంతు ఉంది, విశ్వమంతా దాంట్లోనే ఉంది. దేంట్లో? వాడు సూక్ష్మ బుద్ధి ఉండేవాడు, వానికి అర్థమైపోయింది. అదే ఆ బయలుస్వామి అన్నాడు. అదేరా ఎర్రోడా, మొండెం అంటే ప్రపంచము, మొండెం అంటేది ఈ ప్రపంచం ఎప్పుడైనా పోతుంది. పోయిందా లేదా? రాజులు వచ్చిరి, చక్రవర్తులు వచ్చిరి, మన తాత ముత్తాతలో ఎవరెవరో వచ్చిరి, నా భూమి, నా ఇల్లు, నా భార్య, నా కోటలు అని రాగము తీసిరే. ఉన్నాయి అవన్నీ? లేవు అవన్నీ. తల అంటే ఈ శరీరము, తల అంటే శరీరం శాశ్వతమా అశాశ్వతమా? మనమేమో శాశ్వతంగా పెట్టుకోవాలని ఏమేం బాధలు పడతానమో, ఇది ఎప్పుడోసారి మోసగిచ్చి వెళ్ళిపోతుంది. ఏది? చూడండి, మన శరీరమే మనం కాపాడుకోలేము. ఎంట్రుకలు తెల్లబడిపోతున్నాయి, పళ్ళు ఊసిపోతున్నాయి, కళ్ళు కనపడవు, మోకాల నొప్పులు, జీర్ణాశయం అది దెబ్బ బోరుకు వస్తున్నాయి అన్నీ. అవునా కాదా? ఉంటుందే ఇదే, కోట్లున్నా కూడా ఉండదు. కాయం ఎంత భయాన కాపాడినను కానీ దాత్రిలో అది చూడదక్కబోదు. ఏ వేళ ఏ రోగం అవతరించునో దీన్ని నాశనం చేస్తుంది. 1,000,000 వైద్యులు వచ్చినా గుంపు కూడి మనల్ని కాపాడతారా? కాపాడలేరా? సమయం వచ్చినప్పుడు కోట్లు ఖర్చు పెట్టినా కాపాడలేరు, వెళ్ళిపోతుంది. ఇది పోతుంది. కొమ్ములంటే నేననే అహంకారము. కొమ్ములంటేది అందరిని ఇట్లా పొడుస్తూ అంటాం మనం. గురువును కూడా పొడుస్తాము. మా గురువు మంచోడు కాదు, కోపం ఎక్కువ ఉందని పొడుస్తాము. అప్పుడప్పుడు గురువు ఫోన్ చేసి పూజలకు రానంటే అబద్ధాలతో పొడుస్తాము. రావాలనుకోండి స్వామి, మా బావ ఫోన్ చేసినాడు అని అన్నీ అబద్ధాలు చెప్తాం. ఎవరితో? చూడు ఆయమ్మ కరెక్ట్గా నవ్వుతూ ఉంది. నేను అప్పుడప్పుడు చెప్తాను అని. నేను కూడా చెప్తాలే తల్లి, మా గురువుకి చెప్పాను నేను అబద్ధాలు.
నా గురువు బాగుపడిలే రారా బ్రహ్మ క్లాసులు ఉన్నాయంటే నిష్కారణంగా అబద్ధం చెప్పేది. ఎంఈఓ పర్మిషన్ ఇవ్వలేదు స్వామి అనేది. నేను ఎంఈఓని అడిగిండను, నేను చెప్పినానంటే మీరు చెప్పరా. మేము ఈరోజు మా కేశవ స్వామి ఇంటికి పిలిచిపోయి మమ్మల్ని ఎంత దూరం అంటే దగ్గర స్వామి అని. ఈ రోడ్డు దాటుకుంటే ఆ రోడ్డు దాటుకుంటే నేను అప్పుడు మనసులో అనుకుంటే నేనే అబద్ధాలు చెప్తూ ఉంటా, పాపిని అనుకుంటా ఉంటే అమ్మ అందరూ చెప్తారని ధైర్యం వచ్చి నాకు, అందరూ చెప్తారు లేని. ఏం స్వామి అంటే మీరు రారు దూరం అంటే ఎట్లా అట్లా నిన్ను మా ఇంటికి పిలిచిపోవాలని అట్లా చెప్పినా లేనా. ఓ 5-6 కిలోమీటర్లు ఉందా. ఈ విధంగా బోధలు ఎక్కడుండం మనము. ఈ కొమ్ములతో పొడుస్తాం అందరినీ. మీరు భర్తలను పొడుస్తారు మాటి మాటికి. అది తీసుకురా, నాకు పట్టు చీరలు లేవు, నగలు లేవు, నా పేరు మీద సైట్లు లేవు అని ఎవరిని పొడిచేదే. భర్తలను పొడుస్తాము, అత్తమామలను ఇంకా దెబ్బకు పొడుస్తాము. పొడిచేది మానుకోవాలి మనము. కొమ్ములు ఉన్నాయి భలే కోసగా ఉంటాయి, అవి పొడిచే తట్టుకుంటారు వాళ్ళు మానవులు. ఎవరిని పొడవకూడదు మనం. దేంతో పొడిచే కొమ్ములు కూడా అబద్ధమే. ఎంతమంది పొడిచినారు, నేను గొప్ప అని, నేను అట్లా వాడిని ఇట్లా వాడిని అహంకారం ఉండాదే పోయిందా. అహంకారానికి నాశనము కలదు పరిపూర్ణ బోధ ద్వారా. దేనికి నాశనము కలదు చూడు. ప్రపంచమా పోతా ఉంది. దాన్ని ఏమన్నాం మనము, ఎద్దుకు మొండెం అన్నాము. తల అంటే దేహము పోతూ ఉంది, కొమ్ములు అంటే ఎరుక పోతూ ఉంది. 3 పోతున్నాయి. ఇంక ఉండేది ఏమిటిది? బయలు ఎప్పటికీ ఉంటుంది. నువ్వు రాకపూర్వము, నువ్వు ఉన్నప్పుడు, నువ్వు పోయినప్పుడు కూడా అదే ఉంటుంది. అదే నిజము. నేను లేనని నిర్మలంగా ఉండాలి. మనం ఎట్లుండాలి? నిర్మలంగా ఉండి గురువు చెప్పిన పద్ధతుల్లో బోధ అంతా అభ్యాసము చేసి ప్రపంచ లగేజీని తగ్గించుకొని మనసులో గురువు చెప్పే బోధ లగేజీని పెంచుకోవాలి. మనం ఏం చేయాలి? మీకు మైక్ ఇచ్చి చెప్పమంటే సాధన చతుష్టయ సంపదల గురించి చెప్పు అంటే చెప్పాల. అనుబంధ చతుష్టయం చెప్పమంటే చెప్పాల. 4 సేవల గురించి చెప్పమంటే 40 గంటలు చెప్పాలి. మీరు అమ్మ అంత మేము చెప్తామా అనుకుంటారు. గురు కృప ఉంటే చెప్తారు. ఎవరి కృప? నేను మొన్న జూమ్లో చెప్పాను. మా శిష్యులంతా అబ్బా ఇంతసేపు ఉందా బోధ, ఎంత బాగుందని ఆశ్చర్యపడ్డారు. నేను చెప్పానా నా గురువు చెప్పించాడా? నేను చెప్తే అంత సొట్టలు ఉంటుంది. గురువు చెప్తే సవ్యంగా సరళంగా రాజా మార్గంగా ఉంటుంది. అంతా గురువే. నేను నిమిత్త మాతృనని గురువును తన హృదయంలో పెట్టుకొని తనను తాను ఎవరైతే తగ్గించుకుంటారో బోధ ఘనీభవిస్తుంది, బోధ ప్రకాశిస్తుంది, బోధ రాణిస్తుంది. అట్లా గురుభక్తి విశేషంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నది పరిపూర్ణాన్ని. దాన్ని విశేషంగా గురు సన్నిధానంలో మీరెంతో అదృష్టవంతులు. మనం రేపంతా ఇంకా పెద్ద పెద్ద గురువులు వస్తారు. బాగా ప్రొద్దున్నే స్నానం చేసి బాగా ముస్తాబై మీరు వచ్చాడు కూర్చుంటే వీళ్ళే రకరకాల టిఫన్లు పెడతారు, భోజనాలు పెడతారు, మధ్యలో మజ్జిగిస్తారు. మన కృష్ణమూర్తి స్వామి మంచి హృదయం కలిగిన మహనీయుడు. శిష్యులను కూడా తన గురువుగా భావించే విశాలమైన గుణము కలిగిన మహనీయుడు. కాబట్టి ఆ గుణాలన్నీ మనకు వస్తాయి. నాకు రేపు బెంగళూరులో కార్యక్రమం ఉంది కాబట్టి నేను ఇప్పుడు బయలుదేరిపోతున్నాను. జై సద్గురు బ్రహ్మరాజుకు. ఈ అవకాశం ఇచ్చిన స్వామి గారికి, విన్న మీకు సదా కృతజ్ఞతలు చెప్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.